గురించి ఇయర్స్ ఆఫ్ ఆయన యాక్టింగ్ ఆయన పాపులారిటీ అందరికీ తెలిసింది. ఐ థింక్ ఆయన సన్ లాంచ్ అనేది ఆబ్వియస్లీ ఆల్ ది ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ థింక్ ఒక కొడుకుని చాలా స్ట్రాంగ్గా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అండ్ జస్ట్ నేను చూసిన పాట బట్టి ఇస్ వెరీ షార్ప్ అండ్ extremely talented dancer. Favorite genre కూడా I could see the results what he has, and I think it's a welcome addition to the Telugu film industry. Ambika Darbar Bharti and it's known for smell, but I think it's going to be known for the visual. Yeah, and I think on the ఇప్పుడు తెలుగు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ మిస్టర్ ప్రభాకర్ డిజర్వ్స్ సంథింగ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ సన్ హస్ ఆల్ ద what you call almost signs for making it, and once again wish all the best. Thank you. అభిజీ గారు ఒక స్మాల్ క్వశ్చన్ నాకు చాలామందిని అడిగారు మధు గారు ఆవిడ స్టైల్లో. అది ఏంటి అంటే లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా ఒక్కసారైనా కలిగిందా? అది నిజం చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఓకే, సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ చూసారు, ఎవరికైనా ప్రేమ కలిగిందా? ప్రేమ ఒక్కసారి కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం నగరం ఉండదు. ఓకే, అలా ఒక్కొక్క ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. కానీ అది నేను ఇంకోటి అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలలో ఒక అమ్మాయి గురించి మాట్లాడాను. ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడాను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితో మాట్లాడమని చెప్పాను. ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు అజయ్ గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము. మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాం సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం. మిమ్మల్ని ఫాలో అవుతున్నాడేమో బహుశా. అంటే అన్నింటిలోనూ ఏది చెప్పినా నా ఇష్టం వచ్చినా నేను ఉంటా, నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము ఫేస్ చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్తో ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించాం, ప్రతి ఒక్కరు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ ఆగాలి ఎక్కడితో, దీంతో అలా వెళ్ళిపోకూడదు. ఇలా దిగుదాం అనుకుంటున్నా ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ లాగా. దీంతో ట్రై ఏమన్నా చేస్తారా? దాని మీదకి దాంతో ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాం లేదా? మరి ఎందుకది మైక్ ఇదొక యాటిట్యూడ్ ఇక్కడ మామూలుగా లేదు అసలు. చూయింగం నవ్వులతో ఇది దేవరా సినిమాలో నాకు దొరికింది. బయటకు పడిపోయింది. ఓకే ఓకే క్షమించేసా. కలిసింది, నన్ను కలిసింది. ఎక్కడ కలిసిందా కలిసింది. ఇది కలిసింది కదా చెప్పా. నన్ను అంటే ఎవరు అనుకున్నావు? రామ్నగర్ పనిలో కూడా చేశాను తెలుసా అంటే లేదు చూడలేదు అన్నది. చెప్పు చెప్పు మాట్లాడదంటే ఇందాక మాట్లాడదు కలిసాను కదా మాట్లాడు. మాట్లాడు గో చెప్తున్నా. రామ్నగర్ పని అక్టోబర్ 4 రిలీజ్ అవుతుంది, అందులో నేను ఉన్నా చెప్తున్నా. గో నువ్వు దేవరా మూవీలో స్టార్ట్. ఈ సినిమాలో నేను చూసవుతావు. సాగు ఆవిడ మీద చంపేస్తా, నరికేస్తా.
చేయండి ఓవర్ ఓకే ఇంకా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన మీ పర్ఫార్మెన్స్. All the actors and hero and heroine or Prabhakar sir. Ramnagar Bunny is releasing on 4th of October. I was called for this movie for a character called Gauli Guda Ganesh. So I went for the first day. I did a scene with Chandra. It was drizzling, raining. So the very first shot I did with him, and after that, actually I went to the vanity room. He came and met me. He said, "Salim bhai, aap mere film mein hai ye wo." First shot I saw and I said, he has got something. And as you all can see, you take his dancing, you take his action, emotion, dialogues, everything. He's a perfect package for Tollywood. There is no doubt about it. I am doing so many films with other actors also, but for the first timer, you know, like I think आप देखने के बाद ऐसा लगा होगा he has done 20-30 movies. He's done so good and he's going a long way. And as far as Ramnagar Bunny is concerned, the director Srinivas Garu was taking every detailing and all. And Ramnagar Bunny is not only an entertaining film, it has got emotions attached with it. Literally, a father's emotion, a mother's emotion, a sister's emotion, they have worked together, I swear. Such a beautiful family. Good evening, everybody. Prabhakar, నేను ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి ఒక యాక్టర్గా రాలేదు. ఈజ్ మై 25 years old ఫ్రెండ్ సిన్స్ 25 years. సో ఐ లవ్ హిమ్ సో మచ్ ఫర్ ద హార్డ్ వర్క్. తను చేసిన హార్డ్ వర్క్ తను ఈ స్థాయికి వచ్చాడు. ఇక్కడ నాకు ఇంకొక చిరకాల మిత్రుడు ఉన్నాడు, నన్ అదర్ దాన్ జే మీడియా ఫ్యాక్టరీ నరేందర్. ఈజ్ ఆల్సో my very old friend from 20 years friend నాకు, and I see him grow from the beginning. ఫస్ట్ చిన్న ఎల్ఈడి కొన్న దగ్గర నుంచి తెలుసు ఇంత పెద్దదైంది, ఇంకా దేనికన్నా పెద్దదైంది యాక్చువల్గా చాలా చాలా. సో నిజంగా డార్లింగ్, కమింగ్ టు రామ్నగర్ బన్నీ, వీడు నాకు అప్పటి నుంచి అంటే పెళ్ళికి ముందు నుంచి తెలుసు. ఆ తర్వాత ఆ బంగారు తల్లిని పెళ్లి చేసుకున్నాడు, చంద్రహాస్ పుట్టాడు. సో వాడు ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూ ఉన్నాను చంద్రహాస్ని. చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు, చాలా నాటీగా ఉంటారు, దట్ ఈస్ కామన్. బట్ వీడు అల్లరి ఒక 10 times ఎక్కువ మామూలు పిల్లల కన్నా, ఓ 10 times. ఎందుకంటే ప్రభాకర్ వచ్చి మా అందరికి, నాకు రాజీవ్ రాఘవ మీ అందరు హర్ష అందరం కూర్చుంటే చెప్తూ ఉండేవాడు ఎవ్రీడే, రే నా వల్ల కావట్లేదు రా వీళ్ళు పెంచడం, వీడు నా వల్ల కావట్లేదు రా, ఏదైనా మిలిటరీ స్కూల్లో జాయిన్ చేసేస్తాను రా, దూరంగా ఎక్కడికైనా పంపించేస్తాను రా, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి రా వీడితో ఇలా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వీడు షూటింగ్ నుంచి ప్రభాకర్ ఇంటికి వస్తే, సరే ఏంటి ఇచ్చా, నాకు ఏంటి ఇచ్చా అంటే, ఇదొక ఏం లేదురా DVD తెచ్చాను, రాత్రి సినిమా చూద్దామే మనందరం కలిసాను. ఓకే నాడు తీసుకున్నాడు DVD. వీడు లోపలికి వెళ్ళిన తర్వాత, డాడీ కళ్ళు మూసుకున్నా ఓపెన్ చేశాడు, 2 DVDలు అని ఇరపడేసాడు సెంటర్కి. 2 సినిమాలు చూద్దాం డాడీ రాత్రి, గుర్తుందిరా అది. రిమెంబర్ ఇంకోటి సెల్ ఫోన్ పట్టుకుంటాడు వీడు చంద్రహాస్, సెల్ ఫోన్ బాల్కనీ నుంచి సెల్ ఫోన్ డాడీ క్యాచ్ అని వదిలేస్తాడు. సో దిస్ టైప్ ఆఫ్ అల్లరి వీడు అన్నీ. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ టుడే అలాంటి వాడు, now we are seeing him on silver screen as Ramnagar Bunny. That's lovely. I'm so proud of you. I'm more proud of you as a father and mother. You have to be every time supportive to them. మేము ఇక్కడ సినిమా హీరోలు అయిపోదామని వచ్చాం మేము కూడా, కానీ మాకు అప్పుడు సపోర్ట్ లేదురా. we didn't have that support. Okay, maybe ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. We were all struggling.
ఇన్ దోస్ డేస్. సో బట్ నీకేంటంటే హీస్ లైక్ పోల్ వాల్ట్ చేసేవాడికి పోల్ అనమాట. మీ ఫాదర్, యువర్ డాడ్ ఈజ్ అ పోల్. సో ఆ పోల్ నీకు ఓన్లీ సపోర్ట్ కోసమే. ఆ తర్వాత ఎంత హైట్స్కి వెళ్తావు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, ఈ జస్ట్ అ పోల్, డోంట్ ఫర్గెట్ ద పోల్, నెవర్. ఓకే, అండ్ ఈ సినిమాలో నువ్వు చేసిన ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ, యువర్ ఈజ్ కానీ, ఇందాక రాము గారు చెప్పినట్టు యూ హ్యావ్ ద సబ్స్టెన్స్ ఇన్ యూ. యూ హ్యావ్ టు shape up every fine tuning, every film, every shot fine tuning. That's what we all did. That is my work. ఇప్పటికే అందరికీ చూసే ఉంటారు what we did. Like that, you keep fine tuning yourself and you will shine like anything. I'm sure you will become a great star. I wish you all the best. And all the heroines looking very good in the film. And director గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ ముఖ్యంగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేశారు మీకు కొరియోగ్రఫీ. బాబా భాస్కర్ మాస్టర్ చేసేవాళ్ళు. రజనీకాంత్ గారికి, ధనుష్కి, అండ్ ఎవరు విజయ్ గారికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, వీళ్ళకి చేసిన ఫైట్ మాస్టర్స్. వాళ్ళు మీకు కొరియోగ్రాఫ్ చేయడానికి ఒప్పుకోవడమే యువర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఒప్పుకోవడమే ఇట్స్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో కీప్ ఇట్ అప్, కీప్ షేపింగ్ అప్, keep improving. I wish Ramnagar Bunny crew and cast, all of you, all the very best. October 4th, don't miss in the theatre. Good luck everybody. సమీర్, ఐ థింక్ నేను చెప్పాలనుకున్నంత సమీర్ మీరు చెప్పేశారు. సో నా మాటలు కూడా మీరే చెప్పేశారు కాబట్టి నేను పెద్దగా ఏం చెప్పను. బట్ ప్రభాకర్ గారు, వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రౌడ్ మూమెంట్. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఈవెంట్ అండ్ నాకేం మంచిదే అంటారు. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారు ఆసమ్ జాబ్ అండి. అంటే యాక్టర్స్ని, యాక్ట్రెస్ని పొగిడే ముందు యాక్చువల్లీ మీరు ఈ షిప్ని ముందుకు తీసుకెళ్ళేది మీరే కాబట్టి లెట్స్ మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ ఆసమ్ డైరెక్టర్ హియర్ టుడే. థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్స్ నలుగురు చాలా అమ్మ, నలుగురు చాలు మొదటి సినిమాకి చాలు. బట్ సమీర్ గారు అన్నట్టు యూ హ్యావ్ అన్ అమేజింగ్ సపోర్ట్. ఇండస్ట్రీలో చాలామందికి సపోర్ట్ లేకుండా పైకి రావాలంటే చాలా కష్టం. సో ఆ పిల్లర్ దొరికేసింది. సో అక్కడి నుంచి మీరు ఎలా పైకి వెళ్ళిపోవాలన్నది మీ చేతుల్లోనే ఉంది. యూ డిడ్ అమేజింగ్ అండ్ ఆల్ ద యాక్ట్రెసెస్, యూ గర్ల్స్ వర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేక్ సమ్ నాయిస్ ఫర్ అవర్ బ్యూటిఫుల్ గర్ల్స్. And Chandrahas, see you too. So once again, wishing all the very best to the entire team of Ramnagar Bunny on October 4th. It is, let's make some noise. I hope that you're all doing really well. It is a very, very beautiful and special evening today. We had beautiful guests, RGV sir, and he graced the event very beautifully. Coming to the producers of the movie, Prabhakar sir and Malayaja ma'am. It was a very, very special and amazing opportunity that has been given to me by them. And I feel very fortunate to be working with such people under Sumanohara Productions. It was very nice, wonderful, positive working with every actor that was associated with this movie. Chandrahas, thank you for being a very good gentleman and a very brilliant actor and dancer that you are. Thank you, Ambika, Vismaya, Ritu man, for sharing the screens with me, along with me. And thank you, Srinivas sir, director sir, for giving an amazing script and direction to this film. I want to thank every single person associated with the movie. And lastly, my Telugu audience, ఇది చాలా మంచి సినిమా ఉంది and I really want you to watch this movie on October 4th, Ramnagar Bunny. Please theaters ki ravali and movie చూడాలి and please we really hope that you like the movie. Also, I really want to thank you for all the love and support that you have shown throughout the promotions and all this time that we were doing promotions. It felt like a big party, to be very honest.
It did not feel like we were, seriously just promoting a movie or something like that. It really felt at home, and that is why I feel Telugu audience is the best audience in the world. I already feel at home, and thank you so much. Thank you, media, for coming here and supporting all of us. And this is such a wonderful moment for all of us because it's our, I think, my Telugu debut. And thank you so much to the entire cast and crew of Ramnagar Bunny. And I would love to say this, Srinivas sir. He is such an amazing actor. You guys doesn't know that we were really scared that when he used to tell us the story, when he acts, I always used to tell that, you should be an actor. And my producer sir and Malayaja ma'am and the wonderful home. I only worked in Malayalam and Tamil, so I was really nervous to come to another industry. But I never felt like I am away from home. You guys made me feel like I am at my hometown only. Thank you so much for so much of love. So I'm really hoping that I would love to do more Telugu films because this experience, you guys have been, Chandra, I would love to say this, you're really blessed to have such an amazing dad. The support you have, because I was even telling Prabhakar sir, thank you so much for having me here, the entire team, and my assistants, my ADs, my hair and makeup team, and all of them, and DOP Garu, Vijay, Chandrahas, and leaving few names. I'm really sorry if I'm not taking your name in between. So thank you so much for having us here, and have an amazing day. So don't forget this, and one thing I would love to say in Telugu only. Please, just give me, and Maitri Production. Thank you so much for distributing our film. And my co-star, Chandrahas, obviously I know that you're going to go a long way. You've done a lot of hard work, and I, wish you good luck for your dance and your all the skills, and Vismaya and all of you guys, and good luck for your other projects and this one. So October 4th, mana movie Ramnagar Bunny release avutundi. So meerandru theatre kalli mana movie chudandi. Mammali support cheyandi. Thank you so much, and good night everyone. Thank you. Hi everyone. Thank you all for being here, and thank you हमारी फिल्म के टीजर को, ट्रेलर को इतना सपोर्ट देने के लिए, इतना प्यार देने के लिए, उसे ट्रेंडिंग में लाने के लिए. तो ये फिल्म हम लोगों ने काफ़ी मेहनत से और प्यार से बनाई है, जो कि 4 अक्टूबर को आप सबके बीच में आ रही है. तो मैं और हमारी टीम उम्मीद करते हैं कि आप लोगों ने जितना ट्रेलर को, टीजर को प्यार दिया है, सपोर्ट किया है, उतना हमारी फिल्म को भी करेंगे. एंड थैंक यू टीम रामनगर बन्नी, थैंक यू ऑडियंस, एंड थैंक यू मीडिया पीपल यहाँ आने के लिए. एंड ये शो लाइव है तो मेरी फैमिली भी देख रही है. थैंक यू मम्मी, पापा, भैया, अंजलि दीदी, अंकिता, गोलू. थैंक यू फॉर ऑलवेज सपोर्ट मी. आई लव यू. థ్యాంక్ యూ. నేను ఈ ప్రాజెక్ట్లో శైలిగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పీపుల్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా, యాంకర్ గారు, అండ్ ద పార్ట్నర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ వే. ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమనోహర ప్రొడక్షన్, ప్రభాకర్ అంకుల్, ప్రభాకర్ సార్, శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గారు, అంత బాగా స్క్రిప్ట్ రాశారు. నాలో లేని విస్మయాలు చూపించారు నాకు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మలేజ ఆంటీ, దివిజ. నాకు మా మమ్మీ డాడీ ఏంటో ఆంటీ అంకుల్ కూడా అంతే, నన్ను అంత బాగా చూసుకున్నారు. యాక్చువల్లీ యూఆర్ అమేజింగ్. అసలు షీఈ్ అ డాన్సర్, షీఈ్ అన్ యాక్టర్, షీఈ్ అ సింగర్, షీ కెన్ కంపోజ్ మ్యూజిక్, షీ కెన్ ఎడిట్, అండ్ షీఈ్ డూయింగ్ లిరికల్స్ ఆఫ్ అవర్ మూవీ ఈరోజు. షీఈ్ రియల్ అమేజింగ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ our music director. Sir, మీరు వాళ్ళతో వీళ్ళతో పోల్చుతున్నారు కాదు, యూ ఆల్రెడీ మేడ్ యువర్ మార్క్. ఐ కెన్ సీ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద క్వార్టర్స్ హియర్, రీచా, అంబిక, రీతు మ్యామ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ Chandrahas, attitude sir. You are not just a hero to me, you are one of my closest friends. Thank you so much Chandrahas for being such a great friend to me. చాలే అని అనుకుంటున్నావు, బట్ నో, యూఆర్ సో మచ్ టు మీ మోర్ దెన్ వాట్ ఐ సే టుడే హియర్. అరే నీ టాలెంట్ నీకు తెలియకపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు, బట్
నువ్వు వింటావు చూడు, ఓకే ఐ డోంట్ వాంట్ గివ్ అప్, ఐల్ బీ సమ్వేర్ వన్ డే. ఈ రోజు నేను ఆల్రెడీ అయిపోయాను ఫీల్ అవుతావు చూడు, దట్స్ యూ. అలానే ఉండు. ఐ ఆల్రెడీ సా యూ దేర్. ఐ హోప్ యుల్ నెవర్ గివ్ అప్ అండ్ బీ దేర్ అండ్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. And I have to thank my family and the people who supported me and who contributed their energy into this. I have to thank అక్షర్ గారు. అయ్యో, ఎప్పుడు నేను స్క్రీన్లో నన్ను చూసుకోవడానికి వెళ్తే నేను బాగున్నానని చెప్పారు, బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్తారు. నిజంగానే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. I have to thank the manager, Vijay garu, my makeup department, my hair department, my personal assistants, technical team, light department, every single person. అందరూ ఈ మైక్ పట్టుకొని ఇక్కడ ఉండడానికి 1 year నుంచి నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నా. బట్ October 4th రామ్నగర్ బండి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళి మూవీని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు టీజర్లో అని సపోర్ట్ కూడా చెప్పాను. నాకు ఇంకా అప్పటికి పాటలు సినిమాలు అంటే ఏం తెలియనప్పటి నుంచే మా అన్న రక్త చరిత్ర సాంగ్ నుంచి నిన్ను 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 సాంగ్స్ ప్లే చేసి టార్చర్ చేసేవాడు. సో దాట్స్ హౌ క్రేజీ హీజ్ అబౌట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకా వచ్చిన మా చీఫ్ గెస్ట్ అందరూ విశ్వకర్ణ వాళ్ళ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ జే మీడియా ఫర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది స్పాన్సర్స్. థ్యాంక్ యూ గీతా అక్క ఫర్ హోస్టింగ్ ది ఈవెంట్ అండ్ యూర్ సో ప్రిటీ. అండ్ ఫస్ట్ మా అన్న గురించి మాట్లాడేస్తా, ఒక వారం తగ్గిపోతుంది. నేను చాలా ప్రిపేర్ అవ్వడం అనుకున్నా బికాజ్ ఐ నెవర్ స్పోకెన్ ఎనీవేర్, బట్ టైం లేకుండే. బట్ మా అన్న గురించి చెప్పాలంటే ప్రిపరేషన్ అవసరం లేదు బికాజ్ హీ జస్ట్ ఫుల్ ఆఫ్ కాంటెంట్, హీ జస్ట్ ఫుల్ ఆఫ్ టాలెంట్. అండ్ అందరూ కలిసిన వాళ్ళందరూ చెప్తారు యూఆర్ లక్కీ టు హ్యావ్ father like him, mother like him, sister like me, adi ani. But all three of us, our whole family, is so lucky to have someone like him in our family because he's just such a talent and a powerhouse. Nenu manu enta tittukunna enta kottukunna, at the end of the day he cares for me like nowhere else. Ma mummy daddy kante koncham nenantane ekku ishtam ma anniki. So I wish you all the best and I love you so much. నువ్వు ఒక దగ్గర ఎక్కడో నేను వాకింగ్ PR అని చెప్తావు. Forever, I will be the biggest PR you can ever find. So all the very best. Secondly, my father, Bulligara megastar. ఆయనకి ఎవరు టైటిల్ ఇచ్చారో అని చాలామంది చాలా క్యూరియస్గా ఉండే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డాడీ ఏం చేశారో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరు మీకు చెప్పారు, నేను మీకు చెప్పాను పెద్ద ఇప్పుడు కాదు. బట్ మా డాడీ మొత్తం కష్టపడినంతా హీ పుట్ ఇట్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ హోప్ హీ కీప్స్ డూయింగ్ దిస్ అండ్ వీ లవ్ యూ సో మచ్. నీకు ఎక్కడున్నా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా మాకు ఇచ్చే టైం, మాకు ఇచ్చే ప్రయారిటీ అండ్ యూ గివ్ యూర్ ఎవ్రీథింగ్ టు అస్ అండ్ వీఆర్ మోర్ దెన్ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ అవర్ ఫాదర్. మా మమ్మీ షీ జస్ట్ మమ్మీ గురించి చెప్పడానికి నాకు ఎప్పుడు మాటలు రావు. నేను ఎక్కడ మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. మా డాడీ గురించి కూడా మాట్లాడినా, మా అన్న గురించి మాట్లాడతాను కానీ బికాజ్ మా మమ్మీని నాది రిలేషన్షిప్ అనేది చాలా సైలెంట్. అంటే ఇంట్లో కూడా ఎక్కువ టైం మేమే స్పెండ్ చేస్తాం ఇద్దరం కలిసి, కానీ ఎక్కువ మాట్లాడుకోము. సో మమ్మీ, నేను ఎప్పుడు చెప్పలేదు మీకు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వండే ఫుడ్ టాప్, నీకంటే ఎవరు బాగా వంట చేయలేరు. అంటే నేను చేస్తాను ఆఫ్ కోర్స్, బట్ ఓకే. And both of them, we are lucky to have parents like them. They are the best parents ever. Thank you so much for everything you do. Next, cinema gurinchi vaste Srinivas Mahad garu, you gave a wonderful story. నేను ఫస్ట్ టైం కూర్చొని విన్నప్పుడు మొత్తం మీకు గుర్తుంటే so many place మరి నవ్వునా. So it was amazing working with you only. And music director Ashwin Hemant, he just you took the movie to the next level. You're such a talent. Keep continuing and I'll always support you because of how you gave the music. And Askar Ali, he did the cinematography. And మేము సినిమా టీజర్ కానీ పాటలు కానీ ఎక్కడ చూపించినప్పుడు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమన్నా ఫస్ట్ వచ్చేది సినిమాటోగ్రఫీ గురించి.
సో హీ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. ఆయన సినిమాటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందంటే బిఎడ్ చేయకపోయినా అంతే క్లారిటీ, అంతే కలర్స్ చాలా బాగుంటాయి. సో అక్షర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్. అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆ డిజైనర్ అంజలి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నేను అంత క్లోజ్ కాదు, బట్ ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ హౌ హార్డ్ దే వర్క్ ఫర్ ద ఫిల్మ్. Coming to the casting, we have 4 beautiful heroines, and all of you guys are all of my body parts. Ante na kallu na kidney antaru kada. So you guys have made the film extra special, and Richa, Ambika, Vismaya, and Ritu ma'am, all of you guys have just given your best, and I'm sure this will be your break. Friends characters, Pranay garu, Rishi garu, and Shiva garu, you guys have given like powerhouse performance. నాకు మీ సీన్ అంత మూవీ అంతలో మీ సీన్ నాకు చాలా ఇష్టం. ఐమ్ సో సారీ, బట్ యా, కమింగ్ టు అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్, మురళి గారు, మధునందన్ అన్న, సమీర్ గారు, everybody have just added to the film. Thank you so much. And technical side వస్తే yes, I've been working for the film చాలా, but ఈ లిరికల్ కాంపోజిషన్స్ కొంచెం బికాజ్ ఇట్స్ గుడ్, ఇంకా రీచ్ వెళ్ళాలి, ఇంకా బాగా చేయాలి అని చెప్పి మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రమ్ ద కాలేజ్ దే స్టడీడ్, ఆశిష్ అండ్ విజయ్. ఐ వాంట్ యు గైస్ టు కమ్ ఆన్ స్టేజ్ ఫర్ వన్స్. నా పరువు మీకండి, ప్లీజ్ వస్తారండి. సో బేసికలీ సో లిరికల్స్ చేశాను నేను, ఫస్ట్ సాంగ్ చేశాను. ఇట్ వాస్ వెరీ బేసిక్, బట్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఎక్స్ట్రా స్పెషల్ అని చెప్పి ఐ టేకెన్ దేర్ సపోర్ట్. Literally every morning and every night, every day since the release of the songs, కష్టపడుతూ వచ్చాము. Our company is Z-Axis, DAVలో Divija, Ashish and Vijay. So thank you so much guys. You guys have been such a support, and thank you so much. You guys are the best. My brother is lucky to have friends like you. మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడినాం. So I think I've covered everybody. If I forgot, I'm so sorry. But andariki lyricists, thank you so much for the beautiful lyrics, Sagar garu and Kalyan garu and Avinash garu. So first time maatladana. So yeah, I think back end మాకు బాగా సపోర్ట్ చేసిన వంశన్న కూడా చాలా థ్యాంక్స్. Anita aunty, thank you so much for your support, and I think I've covered everybody. చాలా మాట్లాడేసాను, but yeah, thank you so much. But okay, last but not the least, October 4th, Ramnagar Bunny in your theater soon. So please go and watch it. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది, నాకైతే పక్కా నచ్చింది. నాట్ బికాజ్ ఇట్స్ మై బ్రదర్స్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో యా, October 4th, Ramnagar Bunny in your theaters. థ్యాంక్ యూ. నా ఆశీర్వాదాలు. నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగైతే కనిపించట్లేదు, మా అబ్బాయి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ను దీవించడానికి చాలామంది వచ్చారు. నేనేదో కష్టపడి సినిమా నేనైతే కష్టపడి సినిమా తీశాను. తీసిన తర్వాత అది జనాల్లోకి ఎట్లా ప్రమోట్ చేయాలో మాకైతే తెలియలేదు. ఆ సందర్భంలో కొంతమందికి సినిమా చూపించాము. ఆ టైంలో మైత్రి మూవీస్ శశి గారు ఇచ్చిన సపోర్ట్తో మేము ముందుకు వెళ్ళాము. మాకు ఈ ప్రమోషన్లో 3 కనపడ్డారండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. మైత్రి మూవీస్ శశి గారు బ్రహ్మ అయితే, విష్ణు ఏమో విశ్వక్సేన్ వాళ్ళ ఫాదరు విశ్వక్సేన్ అండి. వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఆర్జీవి గారు ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని లాంచ్ చేశారు. వాళ్ళు 3 మా మూవీని సపోర్ట్ చేయడానికి, మీ ముందుకు పంపించడానికి వాళ్ళు 3 మాకు నిజంగా దేవుళ్ళలాగా వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. అంటే కష్టపడి చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడైనా ఎట్లయినా సపోర్ట్ ఇస్తారు. 4th ఈరోజు మండే, అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివుడు ఈరోజు బ్లెస్ చేశాడు. ఇద్దరు శివపార్వతులు మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు ఆ శివపార్వతులు ఎట్లుంటారో నాకు తెలియదు, కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాన్నలే మాకు శివపార్వతులు. ఈ చూస్తున్న ఇక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు, ఈ ఈవెంట్ని యూట్యూబ్లో చూస్తున్న వారు, ఇది మీ జనాల ద్వారా మీకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి మా అబ్బాయిని ఆశీర్వదించి 4th మేము
రామ్ నగర్ బన్నీ అనే మూవీతో థియేటర్లోకి వస్తున్నాము. మా అబ్బాయిని ఆశీర్వదించండి. చాలా బాగుంది సినిమా. ఇది గొప్ప సినిమా, సూపర్ సినిమా, బంపర్ సినిమా అని నేను చెప్పను, కానీ మంచి సినిమా అని మాత్రం చెప్తున్నాను. నేను 100 సార్లు చూసినా 101 సారి చూడాలనిపించిందండి ఆ సినిమా. అంత బాగుంది. అసలు నేను ఏం మాట్లాడొద్దని వచ్చాను, కానీ మైక్ పట్టుకున్న తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో మా వారు చెప్తుంటే నాకు మా వారు ఏం మాట్లాడినా కొంచెం పొగినా ఆనందం వచ్చేసింది, జోకులు వేసినా ఆనందం వచ్చేసింది, తిట్టినా కొంచెం బాధ వచ్చేది. అంటే నేను చాలా ఎమోషనల్ అండి. అంటే ఏ చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఎమోషనల్ పర్సన్. మమ్మల్ని నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక నాన్న కొడుకు కోసం పడే తపన గుర్తొచ్చేసిందండి. నేను త్రివిక్రమ్ సార్ది విన్నాను, నాన్న కష్టపడతాడు కానీ ఏమీ తెలియదు. నిజంగా షర్టు కూడా కొనుక్కోవటం రాదండి. నేను మన భార్యలు ఎట్లుంటాము, ఏమైనా పండుగ వచ్చినా బర్త్డే వచ్చినా ఏమండి ఈరోజు పండగ ఉంది, పుట్టినరోజు ఉంది, నాకు చీర కొనుక్కుందంటే పెళ్ళం అడిగింది కదా, అంతకంటే ఏం కావాలని వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ మనం భర్త గురించి కానీ అంత అడుగుతాం. కానీ నాన్న మాత్రం ఆ కొడుకు కోసం పడుతున్న తపన మీరు దగ్గరుండి చూశారండి. ఈ నాన్న కోసం మీరు అక్టోబర్ 4న థియేటర్లకు వచ్చి చూసి బాగుందని చెప్తే మేము అంతకంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. అందరం మనం అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ ఆ రోజు కలుసుకుందామండి. థ్యాంక్ యూ వనిందా. ఏ అమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు, తప్పు సరిదిద్దుతుంది. అమ్మ మనసు తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఏ అమ్మ తప్పు చేసినట్టు చరిత్రలో లేదు, ఉండదు కూడా. అమ్మ మనసుకి ప్రేమ మాత్రమే తెలుసు, ఆప్యాయత మాత్రమే తెలుసు, ఆదరించడం మాత్రమే తెలుసు. నీకు నీ బిడ్డనే కాదు అందరినీ బిడ్డల్లాగా ఫీల్ అవుతావు. నీ నోట్లోంచి ఎప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అని అంటావు తప్ప పేర్లు పెట్టి పిల్లవు ఎప్పుడు కూడా రా అని అనవు ఎవ్వరిని. సో నీది అమ్మ మనసు, నీ నోట్ ఎప్పుడు మంచి మాటలే వస్తాయి, టెన్షన్ పడకు, తప్పేం మాట్లాడలేదు. అందుకే ఆవిడకి ఇండస్ట్రీ మొదలని డిగ్రీ మాట్లాడలేదు. నాన్న కోసమే కాదు కొడుకు కోసం కూడా చూడడానికి రెడీగా ఉన్నాను సినిమా. ఓకే, నేను నా కొడుకు గురించి మాట్లాడడానికి ముందు నా కొడుకు చెల్లి ఉంది హాన్వి, కానీ అదొక 2 ముక్కలు మాట్లాడేస్తే మిగతా నేను మాట్లాడతాను. వచ్చి ఫాస్ట్గా. చాలా బాగా చేసింది హాన్విక సినిమాలో, మంచిగా ముద్దుగా డైలాగ్స్ చెప్పింది, ఫుల్ పంచులు. హలో అందరికీ నమస్కారం. నా పేరు హాన్విక. ఫస్ట్ ప్రభాకర్ అంకుల్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్. అలానే డైరెక్టర్ శ్రీనివాస్ అంకుల్ కూడా నాతో చాలా బాగా యాక్టింగ్ నేర్పించారు. థ్యాంక్ యూ అంకుల్. అలానే డిఓపి అంకుల్ కూడా ఈ సినిమాలో నన్ను చాలా క్యూట్గా చూపించారు. ఈ సినిమాలో మా బలగం అమ్మ ఇంకా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అలానే బన్నీ అన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మా ఇద్దరి సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, మీరందరూ తప్పకుండా నవ్వుకుంటారు. అలానే విస్మయ అక్క నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది, కానీ నన్ను కొదికింది. ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయి. ఓకే, అందరం కలిసి ఈ సినిమాని చాలా హ్యాపీగా చేశాము. మీరందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళే చూడండి. అందరినీ బ్లెస్ చేయండి, అలానే నన్ను కూడా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఇది థ్యాంక్స్ చెప్పేసింది స్పీచ్తో పాటుగా. థ్యాంక్ యూ నాన్న, అందరినీ గుర్తుపెట్టుకొని చెప్పావు. నేను కూడా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ ప్రీ రిలీజ్ సందర్భంగా. ఎందుకంటే దీని తర్వాత మీడియా వారికి మనం ఇలా మీడియా ముందుకు వచ్చి థ్యాంక్స్ చెప్పే సందర్భాలు రావు, సెలబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి, నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి, మిత్రులకి, గెస్ట్లకి అండ్ మా యాంకర్కి, మా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇంత బాగా ప్రీ రిలీజ్ జరగడము, సినిమా ఇంత బాగా కంప్లీట్ చేయడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్
ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు కూడా సహాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారండి, జీవితంలో కానీ సినిమాలో కానీ, ఈ సినిమా తీయడంలో కానీ. ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా నాకు లోకేశ్వర్ రెడ్డి గారు, శివన్న, మల్కాపురం శివన్న, వాళ్ళు స్టార్టింగ్లో నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న ఈ యాత్రలో నాకు సొంత బ్రదర్ లాగా వంశీధర్ రెడ్డి అండ్ మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కలవడానికి వంశీ గారు అండ్ ఇలా ఒక్కొక్కళ్ళు పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది సహాయపడ్డారండి. అందరికీ నేను ఒక్కడే ఏదో కష్టపడుతున్నట్టుగా ఉంటుంది, కానీ డెఫినెట్గా మనం సంపాదించుకున్న మంచి పేరుకి, మనం సంపాదించుకున్న దానికి మనకి సహాయపడే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది రీచ్ ఇంత బాగా వెళ్ళడానికి ముఖ్యంగా మాకు హెల్ప్ చేస్తుంది, నన్ను సొంత మనుషులా ఫీల్ అవుతుంది మీడియా సోదరులండి. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నన్ను అండ్ దగ్గరుండి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఎంతో హెల్ప్ చేశారు. అండ్ మా ప్రియార్వోస్ సురేష్ కొండరెడ్డి గారు అండ్ శివన్న, వాళ్ళు లేకపోతే ఈరోజు నేను ఇంత రీచ్ అయ్యేవాడిని కాదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ శివన్న అండ్ సురేష్ గారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ చేసినటువంటి విశ్వక్సేన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఈరోజు ఇక్కడ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు. సార్, మిమ్మల్ని ఎప్పుడు దూరం చూడమే, మీరెవరు నమ్మరు, ఇండస్ట్రీలో నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, కానీ ఆయన ఫస్ట్ టైం కలిసింది నా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు. ఎంతో ఆయన్ని ఎంతో మేము ఆరాధిస్తాము, కానీ కలిసే సందర్భం రాలేదు. ప్రీ రిలీజ్ గురించే కలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు అండ్ ఆయన అంతకుముందు ప్రేమించిన దానికంటే రెట్టింపుగా ప్రేమిస్తాను ఇక మీదట. ఈజ్ జస్ట్ లైక్ దట్ అండి. సూపర్ ఆసమ్ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. మాకు ఈ సినిమాని తీసే ఛాన్స్ ఇచ్చినటువంటి నాకు శ్రీనివాస్ మహత్ రైటర్ అండ్ మా టెక్నీషియన్స్ అదరగొట్టారండి, మా అశ్విన్ కానీ, ఎస్పెషల్లీ అశ్విన్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, యూ విల్ రాక్ ఇట్ మ్యాన్. నేను చెప్తున్నాను, అక్కడ తమిళ్లో రెహమాన్ గారు అయితే తెలుగులో నువ్వే డెఫినెట్గా ఫ్యూచర్లో. యూ బిగ్ లైక్ దట్, ఆసమ్. అసలు ఎన్ని ట్యూన్స్ అసలు ఎంత బాగా ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు. అండ్ నా లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు, అవినాష్ గారు అండ్ సాగర్ చాలా బాగా లిరిక్స్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టెక్నీషియన్స్, కెమెరామెన్ గారు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా వాళ్ళందరూ కూడా అద్భుతంగా. అండ్ ముఖ్యంగా మా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ మార్తానికి వెంకటేష్ గారు, ఎడిటింగ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సినిమా యాక్సెప్ట్ చేసి ఎడిటింగ్ చేయడం అనేది మా అదృష్టం. అండ్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర నుంచి, ఎఫ్డిసి దగ్గర నుంచి మాకు హెల్ప్ చేసినటువంటి దాము గారు కానీ, ప్రసన్న కుమార్ గారు, అన్న మీరు చేసిన సహాయం మర్చిపోలేదు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, చెప్పాలి మేడం, సెన్సార్ ఆఫీసర్ గారు మంచి రిపోర్ట్ ఇచ్చారు మాకు చూసి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా నేను జరుపుకోవడానికి కారణం జే మీడియా నరేందర్ గారు. సార్ ఒకసారి రండి సార్. నరేందర్ గారు కూడా నేను తెలుసు, కానీ ఫస్ట్ టైం కలిశాను ఈరోజు మధ్యాహ్నం. సార్, నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను, నాకు సొంత అన్న దొరికినట్టు అనిపించింది సార్ ఈరోజు. వీఆర్ లైక్ ఎ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్స్ అలాట్ సార్. నేను ఎప్పటికీ మర్చిపోను అండ్ మనం ఎప్పటికీ కలిసే ఉంటాను. నేను ఇంతవరకు కలిసి ఉన్న తర్వాత ఎవరితో విడిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈరోజు నాకు అడగగానే స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి నివృత్తి ఫార్మ్స్ అండ్ ఆ స్పాన్సర్షిప్ నాకు అందించినటువంటి అనిత గారు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో, థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు, మీ సపోర్ట్ మర్చిపోలేండి. ఆవిడ స్పెషల్గా మా అబ్బాయి గురించి కానీ మా గురించి కానీ ఎప్పుడు ప్రే చేస్తూ ఉంటారు. ఆవిడ చాలా పూజలు చేస్తూ ఉంటారు, వెరీ డివైన్ పర్సన్. అసలు డివైన్ లోకమే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఫార్మ్స్లో, తను నివృత్తి ఫార్మ్స్లోనే డిఫరెంట్గా. అండ్ నివృత్తి ఫార్మ్స్ కానీ ఈరోజు మాకు స్పాన్సర్ చేసిన ప్రకృతి, శ్రీమిత్ర, అలాగే వైభవ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎంఎంఎన్ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట అడగగానే అందరూ హెల్ప్ చేశారు, ముందుకు వచ్చారు, మేమున్నాం నీ వెనకన్నారు, చేయమన్నారు, చేసిస్తాను, అందుకే చేయగలిగానండి. ఇవాళ రేపు చిన్న సినిమాలకు ప్రీ రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే చేయగలము. సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఈరోజు ఈ ఈవెంట్ సందర్భంగా వాళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా సినిమాల్ని, మీకున్న ప్యాషన్, సినిమా అంటే ఇష్టం ఉండడం వల్ల మీరు ఇలా సినిమాల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. పేరు పేరున చెప్తే టైం సరిపోదు, మళ్ళా మనం కలుద్దాం, చెప్తాను తప్పకుండా. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐమ్ సో సారీ, క్షమించండి.
ప్రీ రిలీజ్ అయిన తర్వాత ఈ మీటింగ్లో మర్చిపోవడం అనేది వెరీ కామన్. అండ్ మీడియా పీపుల్ ఇప్పటివరకు మీరు చేసిన హెల్ప్ ఒక ఎత్తు, ఈ 4 days మీరు చేయబోయే హెల్ప్ ఒక ఎత్తు అండి. దయచేసి ఇది ప్రజలకు రీచ్ అవ్వాలి. నా సినిమా గురించి మంచిగా చెప్పమనట్లేదు, జనాలు వచ్చి నా సినిమా చూడాలి, చూసి వాళ్ళు ఏం చెప్పినా నేను తీసుకుంటాను హ్యాపీగా. చూడడం నాకు ఇంపార్టెంట్. కమ్ అండ్ వాచ్ మై మూవీ, మై సన్ మూవీ, రామ్నగర్ బన్నీ, October 4th. ఎన్ని పనులున్నా నన్ను ఇంతవరకు ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంత దూరం తీసుకొచ్చారు నన్ను. నేను డెఫినెట్గా నాకు ఎంతోమంది హెల్ప్ ఉండొచ్చు, కానీ ఈ రోజుకి మనం ఫలానా అని మన వెనక ఎవడు ఉండడు. జస్ట్ మనం నచ్చి మనకి హెల్ప్ చేసే మనుషులు తప్ప. సో నాకంటూ ఒక పెద్ద సపోర్ట్ ఉంది అంటే తెలుగు ప్రేక్షకులండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, నాకు అన్నం పెడతారు, భోజనం పెడతారు, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళు నా బిడ్డని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ. డెఫినెట్గా అంటే పని అయిపోయిన తర్వాత మాకు గుర్తుండదు అని అనుకోకండి దయచేసి ఎవరు కూడా. విజయ్, అంజలి, ఇంకా చాలామంది ఎంతోమంది హెల్ప్ చేశారు సినిమాకి. అందరూ మనసు పెట్టి పనిచేశారు. KLM ఫ్యాషన్ మాల్ మాకు సినిమాలకి మా సినిమాకి మా అబ్బాయికి డ్రెస్సెస్ ఇచ్చినటువంటి కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్ చూపిస్తున్నారు. నాకు కళ్యాణ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఎప్పుడు అడగలేదు, కానీ ఈ సినిమాకి అయితే KLM ఫ్యాషన్ మాల్ నాకు తను కాస్ట్యూమ్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్ హేమంత్ అండ్ సోమిరెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారండి ఇద్దరు. ఎప్పుడు ఏ నైట్ ఫోన్ చేసినా బయలుదేరి వాననక ఎండనక తిరిగిన సోమిరెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ రా, ఎక్కడున్నాము, థ్యాంక్స్ అలాట్. అండ్ హేమంత్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోయి వేరే పని చేసుకుంటున్న బిడ్డలు వాళ్ళిద్దరు మాత్రం మేము పోస్ట్ ప్రొడక్షన్లో 3 నెలలు కష్టపడితే మా 3 నెలలు మాతో పాటు కూర్చొని తిరిగి డబ్బులు అడగకుండా ఇచ్చినా నేను ఇచ్చింది తీసుకొని నా పని ఎప్పుడు నైట్ ఫోన్ చేస్తాను, పొద్దున్న చేస్తాను, అది అక్కడే ఇక్కడే అంటూ తిరిగారు బిడ్డలు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సోమిరెడ్డి, స్పెషల్లీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్ అలాట్ రా. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళకి అండ్ గ్రాఫిక్స్ విక్టర్ చాలా థ్యాంక్స్. మీరు మీ రేట్లు కాకుండా మా రేట్లకు చేసినందుకు విక్టర్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంకా ఇట్లా గుర్తు వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. అండ్ నా స్నేహితులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, శివ అండ్ ప్రేమ్ సాగర్ ఏమో యాక్చువల్లీ కానీ వాడు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడే కూర్చున్నాడు మహబాద్లో వెంకట్ అని నా ఫ్రెండ్, ఎప్పుడు ఒక ఫోన్ చేసినా ఎమ్మటే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ చందు, ఒక చిన్న అనుబంధం మా మధ్య, అతనికి సినిమా మీద నా ఫ్యాషన్కి నా దగ్గరికి వచ్చి నాతో పాటు కలిసి ప్రొడ్యూస్ చేస్తూ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. అండ్ కళ్యాణ్ గారని బెంగళూరులో ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా వెనక ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు బాగుండాలి. మీకు నేను ఏదో ఒకటి చేయగలనని నమ్ముతున్నాను. నా ప్రాణం పోయేలోపు డెఫినెట్గా మీకు ఎలాగోలా ఏదో ఒకటి చేస్తాను. ఐ బిలీవ్ అండ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు వెనకడికి వేయలేదు, సాధించకుండా ఏది లేను, సాధిస్తాను. మీరు నా బిడ్డని దృష్టిలో పెట్టుకుంటారా? ఎవరికి సినిమా చూసినంతసేపు మీరు వెతికినా ఏం దొరకదండి, ఎంటర్టైన్మెంటే ఉంటుంది సినిమాలో. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సినిమా. థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై సన్ చంద్రహాస్, లవ్ యూ నాన్న ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కరేజ్. మీ ఎన్ని ఎదుర్కొన్నావో, ఎన్ని పడ్డావో, బట్ ఇప్పుడు ఏదో సాధించినావు అన్నట్టు చెప్పట్లేదు నేను. పడ్డావు, పడాలి. పడ్డవాడికే లేచే ఛాన్స్ ఉంటుంది, నిలబడ్డోడికి లేచే ఛాన్స్ ఉండదు. పడ్డవాడికే ఉంటుంది. కాబట్టి నువ్వు పడ్డావు, నీకు ఛాన్స్ వచ్చింది, యూ విల్ బీట్ డెఫినెట్లీ. గట్టి కొడతావు. అది ఇప్పుడు కొడతావా, నెక్స్ట్ కొడతావు, ఎప్పుడు కొడతావు తెలియదు, కొడతావు నాన్న. కాన్ఫిడెంట్గా ఉండు. ఎవరికి భయపడాల్సింది లేదు ఇక్కడ. అలాగని ఎవరిని తక్కువ చేయాల్సింది కూడా లేదు. అందరినీ మర్యాదిస్తూ మర్యాదగా ఉండాలి. మనం మన పని మనం సిన్సియర్గా చేసుకుంటూ పోతే ఎవ్వడు పీకేది లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. సో యాటిట్యూడ్ స్టార్ ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. ఇది ఏంటంటే మనం ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ని నమ్మినప్పుడు ఇలాంటివన్నీ మనం ఫస్ట్ తీసుకొని ఛాన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం కొత్తగా ఉన్నప్పుడు మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏమాత్రం తేడా కొట్టినా అది మూవీ మీద పడుతుంది. ఆ భయం మనకు ఉంటుంది. సో నేను తీసుకున్న నిర్ణయాలు ఫస్ట్ రాగానే డార్లింగ్ ఇట్లా మ్యూజిక్ నువ్వు ఫస్ట్ నీ చాయిస్ నువ్వు చూడు అని చెప్పి, నాకు ఎవరైనా తెలుసుంటే మ్యూజిక్ నీ దగ్గర పంపి ఈ సాంగ్స్ ఇలా వచ్చాయి కావు
100% డైరెక్టర్కి ఆ పేరు వస్తుంది. సో ఆ నమ్మకాన్ని 100% నువ్వు నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అస్కర్ కూడా చాలా బాగా చేశాడు, మీరు చూశారు. తనను కూడా ముందుకు అసలు షూట్ చేసి చూపించి మళ్ళీ ఆ పాత వీడియో ఏదో కొంచెం ఇదిగా ఉంటే మళ్ళీ తీసి చూపించిన తర్వాత ఆ అమ్మాయిని చూసి తను ఓకే చేసేది. ఇలా ఇద్దరం అనుకొని అన్ని గొడవపడి తిట్టుకొని కొట్టుకొని ఏ విషయాల్లో ఎంత పడ్డా ఆ ప్రాజెక్ట్ కోసమే పనిచేసాం. ఆ ప్రాజెక్ట్ ఇలా రావడానికి నేను ఎంత పర్సెంటో నాకు మళ్ళీ డబుల్గా ప్రభాకర్ కష్టపడ్డాడు. ఈరోజు కూడా 2 గంటలకే ఇక్కడికి వచ్చి ఇదంతా చూసుకుంటా ఉన్నాడు. డార్లింగ్ నువ్వు ఒక మాట అన్నావు ఫంక్షన్లో, ఏంటది, నేను డైరెక్టర్కి రుణపడి ఉంటాను అని. తప్పు డార్లింగ్ ఆ మాట. ఎందుకంటే ఇటు 10 అడుగులు ముందుకేస్తే ఇక్కడ కెమెరామెన్లు దొరుకుతారు, హీరోలు దొరుకుతారు, డైరెక్టర్లు దొరుకుతారు, రైటర్స్ దొరుకుతారు. కానీ నేను ఇక్కడ నుంచి 100 అడుగులు వేసినా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు దొరకడు. సో నువ్వు ప్రేమించి సినిమా తీసావు డార్లింగ్. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి కాదు ఏ సినిమాకైనా ప్రొడ్యూసరే ఇంపార్టెంట్. ఆయనకే మేము అందరం రుణపడి ఉంటాం. విత్ ఏ హీరో నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లేదు, ఇది వాస్తవం కూడా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇద్దరం కలిసి కష్టపడి తను ఒక్కడే కాదు, ఇప్పుడు దివిజ తను వెనకాల ఎంత వర్క్ చేస్తుందో పబ్లిసిటీ దగ్గర నుంచి, ఆ అమ్మాయి ఇలాంటి చెల్లెలు దొరకడం నీకు చాలా అదృష్టం. గ్రేట్ దివిజ. అలాగే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ అసలు నాకు మదర్ క్యారెక్టర్ నేను అప్పటి నుంచి అది చెప్తాను. ఏమంటే ఇండస్ట్రీకి దొరికిన మదర్ అండి మీ అబ్బాయికి కాదు, మీరు ఇండస్ట్రీకే దొరికిన మదర్ మీరు అని చెప్తుంటాను. ఆవిడ నవ్వుతుంటాను. 100% అలా కలిసి కష్టపడ్డాం. మ్యూజిక్ దగ్గర నుంచి, కెమెరా దగ్గర నుంచి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కూడా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ప్రణయ్ గారి కోసం ఒకరోజు కూడా ఆగాం. సో వీళ్ళందరూ కరెక్ట్గా అంటే 100% అక్కడ ఇచ్చారు. నేను ఏమాత్రం నేను తప్పు నిర్ణయం తీసుకోలేదని వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కానీ ఈ టెక్నీషియన్లు అందరూ చేసిన దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాకు ప్రభాకర్కి ఒక్క దగ్గరే వచ్చేది, డబ్బులు కొంచెం చూసుకోవాలి లేదు, నా బిడ్డ లైఫ్ అని దూకేవాడు. కొంత వేస్టేజ్ కూడా అయింది, అయినా తను లెక్క చేయలేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎంత ఖర్చు పెట్టినా మనకు బాధ ఉండదు. బట్ తను ప్రతి రూపాయికి ఎంత ఫేస్ చేస్తున్నాడని నేను చూసేవాడిని కాబట్టి, సో తను ఏం ఆలోచించకుండా తన కోసం కష్టపడ్డాడు. తను అలాగే తన సినిమా ఇప్పుడు ఇందాక మీరు సాంగ్ చూశారు కదా, ఆ అమ్మాయి బయట కొంచెం ఇటు రాకపోతే ఆ బ్లోయర్ పట్టుకొని కొట్టి అస్టెంట్ సరిగ్గా కొట్టట్లేదు, చంద్రహాస్ వచ్చి కింద పడుకొని కొట్టాడు అది బ్లోయర్. అలా తను అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఇది నా సినిమా, ఇది నేను చేయాలి, అన్ని పనులు అందరూ అలాగే పనిచేశారు ఈ సినిమాకి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్ టీమ్ ఒకసారి రండి అమ్మా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్, విష్ణు, సురేష్ అందరు రండి, ఫాస్ట్ టైం లేదు. వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్లు సో రెయిన్ ఎఫెక్ట్లు అన్నీ ఏమాత్రం ఇది అవ్వకుండా ఇప్పటి వరకు వీళ్ళందరూ పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్గా, థ్యాంక్ యూ. మనం అనుకుంటుంటాం కొన్ని 100,000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద డైనోసార్స్ అనేవి ఉండేవంట, ఇక్కడ తిరిగాయంట ఈ నేల మీద అని. అలాగే కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా ఆర్జీవి అనే ఒక జీవి ఈ సినిమా ఇండస్ట్రీలో తిరిగిందంట అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ ఫుట్ ప్రింట్స్ కంపల్సరీగా ఉంటాయి సార్. కొన్ని విషయాల్లో మేము వివేచించినా కూడా మిగతా విషయాల్లో సినిమా విషయాల్లో 100% మీతో ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకెవరినైనా ఏమైనా నేను మర్చిపోయినా నాకు తెలీదు, ఇది ఒక పండగలా జరిగింది మీరందరూ వాళ్ళే. సో థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ వెరీ సారీ. అలాగే వచ్చిన గెస్టులు అందరికీ కూడా పిలవగానే అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్ ఎక్కడున్నాడో తెలియదు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డే అండ్ నైట్ సో ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు తెలీదు జై మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే నాకు జయమిగా నరేంద్ర గారు అంటున్నారు, నాకు గుర్తొచ్చింది, మీరు 15వ వ్యక్తి అంట ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ డెబ్యూ ఫిలిం చేసే హీరోస్లో. ఆయన పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారు, విశ్వక్సేన్తో సినిమా కూడా ఆయనే. సో ఇలా చాలామంది, కిరణ్ అబ్బవరం, ఇలా చాలామంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు చంద్రహాస్ అన్నమాట 15 మెంబర్. సో ఆల్ ద బెస్ట్ చంద్రహాస్ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ గీత గారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మేము నిల్చొనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. ఎట్లా చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నా నువ్వు తగ్గేదే లేదు అసలు అని చెప్తారు. మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. ఇంత ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా ఇంకా ఎక్కువ
ఎక్కువగా మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది. అండ్ కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అట్లేం లేదు, మనం ఒకరికి చెప్పారని లేదా అలా ఏమి ఉండదు, మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను. ఆర్జీవి గారు, సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు, ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆయన వచ్చి నన్ను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనడం నాకు ఇట్స్ వెరీ హ్యాపీ. ఇట్ గివ్ మీ సో మచ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట మీద నిల్చునే పర్సన్ నేను. ఒకసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోతా కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను. సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా నేను మర్చిపోనని చెప్పడం కోసం నేను ఐఎమ్ రిమైండింగ్ ఇట్. 3 మాటలు. ఒకటి, సినిమా హిట్ అయితే అందులో 10% నేను ఎనీ గుడ్ కాజ్ అప్పుడు ఏదైతే ఇమ్మీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది. హిట్ కాదు, సారీ, ఎంత వస్తే అంత. ఇప్పుడు ₹1,00,000 వస్తే అందులో 10,000 ఇస్తాను, లేదా 10 లక్షలు వస్తే ₹1,00,000 ఇస్తాను, ₹1,00,00,000 వస్తే 10 లక్షలు ఇస్తాను. లైక్ 10% అవుట్ ఆఫ్ ఇట్ 10 కోట్లు వస్తే ₹1,00,00,000 ఇచ్చేస్తాను. అది చెప్పడం జరిగింది. అది 100% అలా నిల్చుంటాను. రెండో మాట, ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే దానికి అర్హుడు కాదు అంటే నేను నా ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది. యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ, అది క్యారీ అంటే స్టార్ అని వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ 2 సినిమాల్లో అది ఉండదు. ఇది రెండో మాట. మూడో మాట, ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ 100% ట్రూ. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే 100%. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమా థియేటర్కి వెళ్ళాలని చెప్పడం. ఈ 3 విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను 1000% మీకు మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ డబ్బులు. ఇది నా మాట అస్సలు వదలను. సో 3 మాటలు అయిపోయినాయి. మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది. ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ దే హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి, నిద్ర వస్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ అగైన్ బికాజ్ వాళ్ళు చెప్పారు, మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే. మా ఫాదర్కి ఎవరెవరు హెల్ప్ చేశారో, ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు. మా ఫాదర్ ఒక మాట చెప్పాలి, నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ 100%, నో డౌట్ ఇన్ దట్. నన్ను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇది కూడా నా ప్రామిస్. మీరు లేకపోతే నేను లేను. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, ఇది కూడా నా ప్రామిస్. అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫ్యామిలీ లాగా తీసుకున్నారు నన్ను. నా గురించి ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే, ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. అండ్ జే మీడియా ఈరోజు ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జే మీడియా. ఇంకా ఏం చెప్పాలో తెలియదు. నేను చెప్పాల్సిన 3 మాటలు, మెయిన్ 3 మాటలు చెప్పేశాను. October 4th మూవీ అవుతుంది రిలీజ్. ఆల్రెడీ చాలా పాజిటివ్ పీపుల్ 100% వెళ్తారని నమ్మకం ఉంది. నెగిటివ్ వాళ్ళు ఎగబడి వెళ్తారని నమ్మకం ఉంది. ఇంకా నెగిటివ్ సైడ్ ఉంటే చూడడానికి, బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను. హ్యాపీగా తీసుకుంటా. మీరు కనుక సినిమా చూసేదాన్ని నెగిటివ్ ఉందని చెప్తే నెక్స్ట్ సినిమాలో లేకుండా ఉండడానికి చూసుకోవడం కోసం. సో ఐ ఆల్వేస్ రెడీ ఫర్ క్రిటిసిజం, నో ప్రాబ్లం. నాకు అది అలవాటు.
అలవాటు ఇంకా ఈ 2 yearsలో చాలా అలవాటు చేశారు మీరు. నో ప్రాబ్లం. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ వర్క్ ఐ డిడ్ ఇన్ రామ్నగర్ బన్నీ అండ్ హౌ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అంతే గుర్తొచ్చింది, మేము ప్రమోషన్కి వెళ్ళిన ఒక కాలేజ్ October 4th నేను చెప్తుంటే చూడమని ఆ రోజు ఎగ్జామ్ అని నడిచారు. అక్కడికి వాళ్ళ రెస్పాన్స్ చూసి అక్కడ ఉన్న హెడ్ మెయిన్ ప్రిన్సిపల్ గారు, చైర్మన్ గారు వాళ్ళు దే అనౌన్స్ October 4th హాలిడే ఫర్ దట్ కాలేజ్. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అది టూ మచ్ అసలు. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Thank you. And